హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. ఈరోజు మన రెసిపీ సమ్మర్ కోసం చల్లగా ఎంజాయ్ చేయడానికి ఫ్రెష్ మ్యాంగో ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సాఫ్ట్గా అలాగే క్రీమీగా కూడా ఉంటుంది. మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం ఏమీ మార్పు ఉండదు, చాలా బాగుంటుంది. అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు ఈ ఐస్ క్రీమ్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మ్యాంగో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను 2 మామిడికాయలు తీసుకుంటున్నాను. అలాగే నేను కప్పు మెజర్మెంట్స్తో ఐస్ క్రీమ్ని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. మామిడికాయలకి పైన ఉన్న తోలంతా తీసేసి ఒకసారి వాష్ చేసుకొని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పైన ఉన్న తోల్ని తీసేసుకోండి. ముక్కలుగా కట్ చేసుకొని ఏదైనా బౌల్తో మెజర్ చేసుకుందాం. నాకు 2 కప్పుల వరకు మామిడికాయ ముక్కలు అయ్యాయి. ఒక మామిడికాయని ముక్కలుగా కట్ చేశాను. మరొక మామిడికాయని మధ్యలోకి కట్ చేసి లోపల ఉండే గుజ్జు అంతా తీసి బౌల్లోకి వేసుకున్నాను. టోటల్గా 2 కప్పుల వరకు మామిడికాయ ముక్కలు అయినట్లండి. ఇప్పుడు అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు పంచదార తీసుకోవాలి. మామిడికాయ తీగా ఉంటే కనుక కొంచెం తక్కువ షుగర్ తీసుకోండి, సరిపోతుంది. లేదంటే పుల్లగా ఉంటే మరొక 2 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి 2 యాలకుల్ని పైన ఉండే తోలు తీసేసి లోపల ఉండే గింజల వరకు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 3-4 నిమిషాల సేపు బాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిందండి. అదే కప్పుతోటి 1/2 కప్పు ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను. ఇదేమీ బయట కొన్న క్రీమ్ కాదు. పాలు కాగిన తర్వాత మీగడ కడుతుంది కదా, చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి. తర్వాత ఆ మీగడని తీసి 2-3 రోజులు స్టోర్ చేసుకున్నారంటే క్రీమ్ రెడీ అయిపోతుంది. ఈ క్రీమ్ని మిక్సీ జార్లోకి వేసుకొని 5-6 నిమిషాల సేపు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 5-6 నిమిషాల సేపు గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా ప్లఫీగా అవుతుంది. దీన్నంతటిని ఒక బాక్స్లోకి వేసుకోవాలి. క్రీమ్ మరి ఎక్కువ రోజులది అయితే కనుక కొంచెం పుల్లగా ఉంటుంది. అలా కాకుండా 2-3 రోజులది అయితే బాగా ఫ్రెష్గా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా బాక్స్లోకి వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత బయటికి తీసి మరొకసారి ఈ బాక్స్లో ఉండే ఐస్ క్రీమ్నంతా మిక్సీ జార్లోకి వేసి మళ్ళీ 2-3 నిమిషాల సేపు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ బాగా సాఫ్ట్గా అలాగే క్రీమ్ లాగా వస్తుంది. తినడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఐస్ క్రీమ్ని మళ్ళీ అదే బాక్స్లోకి వేసుకోవాలి. నేను ముందుగా మామిడికాయని కట్ చేసి గుజ్జు తీసుకున్నాను కదా, అందులోకి కొంత ఐస్ క్రీమ్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటాయి, వాటిల్లో అయినా వేసుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. పైన కొన్ని జీడిపప్పు బాదం పప్పు వేస్తున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. అలాగే 2-3 స్పూన్ల సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని 6-7 గంటల సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మనం బయట నుంచి ఏమీ పౌడర్ లాంటిది క్రీమ్ లాంటిది ఏమీ కొనాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సాఫ్ట్గా అలాగే క్రీమీగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ తినేటప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, వాటి టేస్టు అలాగే మ్యాంగోని కట్ చేసి వేసుకున్నాం కాబట్టి దాని టేస్టు చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకొని మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.